మంచి పశువుల కంటే హీనమైపోయాడు. అంటే ఎందుకంటే జ్ఞానం తెలుసుకోలేక. జ్ఞానం తెలుసుకుంటే ఆడు గొప్పవాడు. తనని తాను తెలుసుకోలేకని ఆడు చిన్న పడిపోతున్నాడు. ఆ పశువుల కంటే హీనమైంది. ఎందుకంటే అరే కొంచెం గుళ్ళకి పోకుంటే ఏమవుతుందో, పూజ చేయకుంటే ఏమవుతుందో, ఇంట్లో గువ్వ తొత్తే ఏమవుతుందో, పెద్ద పుడ్డ తొత్తే ఏమవుతుందో, ఉడుగు తొత్తే ఏమవుతుంది, ఇవన్నీ భయం. ఆ గోదలకు భజన లేవు. ఆ గోదలలో మంచిగా ఉన్నాయి. ఆ గోదలకు భయం ఉన్నాయా? పిల్లి అడ్డం పోయినా వీటికి భయం లేదు, మనకు భయం ఉండదు. తుమ్మినా భయం ఉన్నది, వీటికి భయం లేదు. అవి మరి ఓళ్ళు గొప్పగా అయిన్లు, ఓళ్ళు పెద్దగా అయిన మరి పశువుల కంటే ఈయనపై అంతే మరి. ఎందుకంటే భయం, ఈయన భయం ఈయనే చంపుతున్నది. ఇంకా ఓడు చంపుతలేడు అని ఆయన భయం ఆయనే చంపుతున్నది. అందుకు ఇవన్నీ మనం పుట్టించుకున్న కథలు. ఏ పెద్దలు పుట్టించిందో ఇవన్నీ బామ్నోళ్ళు పెట్టిన కథలే అని ఇవన్నీ బామ్నోళ్ళు పెట్టిన కథలే. మనని గాఢం చేసి వాళ్ళు కుసున జాల బొర్రలు పెంచుకుంటానికి ఇవన్నీ మనకు పెట్టి చిల్లలు. అవన్నీ కర్మకాండాలు మనకే పెట్టి చిల్లలు. మందిరాలు కట్టంగా నేనే, మూర్తులు చేయంగా నేనే, మూర్తి స్థాపన చేయంగా నేనే, మరి లేపంగా నేనే, అన్నిటికీ నేను. మనం ఇక్కడ నెత్తుర్ని లీలు చేసుకుంటున్నాము. ఎండల బుగ్గిల ఆనల ఆడు కూర్చున్న జాగ్రత్త ఎట్లా బిగ్గలు కడుతున్నారు. ఉన్నదా మన దగ్గర అక్కలు? ఇట్లా అంటే ఆనాడుతుంది వాళ్ళు చేసుకుంటూ రాలేదా? అది గంగల పోయిన అది ఎట్లా పోయిన గంగల పోయిన. నువ్వు ఎట్లా పోతావు మరి గానే ఆడనే పోతున్నాయి అంత బీత అంతా మరి. చూడిగా ఎట్లా అంటావు? అది పైసలు పారవస్తున్నది పైసలు. అది పైసలు ఏమైనా విలువ ఉన్నది, దాన్ని పారవస్తున్నది. ఓలకు పారవస్తున్నావు ఆ బామ్నోనికి. అదే ఒక గడిపోనికి లగ్గం చేసి చెత్తగా, అదే ఒక గడిపోనికి ఇల్లు కట్టి బట్టల్లోనికి బట్టలు ఇయ్యు, కోకలు లేకోనికి కోకలు ఇవ్వు, దోతుల్లోనికి దోతులు అని నీ పేరు యామారాడు. మరి ఆళ్ళ బొందల మీద వేయ కొద్ది పెడుతున్నావు. మరి పేరు ఉన్నదా? మరి అయిపోయా మరి. అందుకు ఇవి అన్నీ మనకు రూఢి అయిపోయినాయి. మన నెత్తిలా ఆ మెమొరీ ఫిట్ అయిపోయి, ఆ మెమొరీ ఖాళీ కావాలా? ఈ మాటలు ఎక్కాలి. అప్పటిదాకా ఈ మాటలు ఎక్కేటివి కావు. ఆ మెమొరీ ఫుల్ ఉన్నాయి, ఫుల్ రెండు. అందులో ఇంత కూడా పట్టకుంటున్నాయి. అవి డిలీట్ చేస్తే మరి వేకుతాయి. అందులో ఇంత కూడా సందు లేకుండా రెండు ఉన్నాయి. మరి ఎట్లా చేద్దాం? అందుకు సంతులు చెప్పిన మాటలు సత్యం ఉన్నాయి భయ్. సంతుల మాటల మీద మనం ఉంటే మనకు ఏ తక్లీఫ్ లేదు, దుఃఖాలు లేవు. సుఖమే సుఖము, ఆనందమే ఆనందమే ఉన్నది. అందరి సుఖం శాంతి కోసానికి తనలాడుతున్నారు కదా. మేము చెప్పేది ఎందుకోసము? మీ సుఖము శాంతి పొందుకోవాలన్న మాటకే మా తపన కదా. మీరు ఎటుపోతే మాకేం చేసేది ఉన్నది? అవు లేదు, అందరూ బాగుపడాలా, జ్ఞానం పొందుకోవాలా, జ్ఞానం పొందుకొని అందరూ బాగుపడాలన్న తపననే. మరి మూర్తులు పెట్టండి వినాలన్న మాట మాట్లాడుతున్నాం. మరి గురుబోధ కానోడు ఆడు మూర్తులు పోతాడు, ఎటన్నా పోతాడు, తీటాడుతాడు, అటు ఇటు ఎటన్నా గంగల పోతాడు. అయినోడు ఎందుకు పోవాలి మరి? ఆ గురు చెప్పిండా రాళ్ళ దేవుడు ఉన్నా అని గురు చెప్పిండా?
నీ గురి చెప్పినా రాళ్ళ దేవుడు ఉన్నాడని చెప్పినా, మరి నువ్వు ఎందుకు పోతున్నావు అటు? మరి కానోడు పోతున్నాడు అడు, ఆయనకి బారాకుండా మాకున్నది, ఆడు పోని సావని. మరి ఆయన బరాబర్ మనం కూడా అయినోళ్ళం పోతున్నాం. మరి అయినోనికి కానోనికి ఏం ఫరక్ ఉన్నది? మరి కానోడు పోతున్నాడు, ఆయన ఏం ఫరక్ ఉన్నది? మరి నువ్వు ఎందుకు అయినావు? మరి ఎందుకు అయినావు? మరి గురి చెప్పినా రాళ్ళ దేవుడు ఉన్నా అని చెప్పినా, మరి చెప్పాలి. మరి నువ్వెందుకు పోతున్నావు? మరి గందుకు గురువులకు కూడా నేను అప్పుడే అన్నా కదా, వీళ్ళన్నీ వేషాలు వేసుకొని దొమ్మరి ఆటలు సాగిస్తున్నారు, ఇలా కడుపులు రింపుకుంటందుకు. అప్పుడే అన్నా కదా, మొట్టమొదటి అదే మాట తీసిన. వాళ్ళు గురువులు కాదు. మనకి దగ్గర అక్కర్లేక మనం చస్తున్న వాళ్ళని చేసుకుని వాళ్ళని గురువులు అనుకుంటాం. మనం ఇళ్ళని ఉత్తగా చేసుకుంటున్నాం కదా. ఆనాడు మనం కాపీకి పోయినాడు దేవుడిని చూపుతామంటారు, అందరూ ఉన్నాడు చూపుతారు అనమాట. అంతా అది ఎవరినో చూపిందంటే మా గురు కాడు అనమాట. ఉన్నాడు చూపుతున్నాలే గురు అంటే చూపుతున్నారు అనమాట. ఎట్లనే కథలు. మరి ఆ గుడి దగ్గర ఏమైనా జ్ఞానం ఉన్నట్లనా? మా గురు చెప్పిండు అనమాట, దేవుడు చూపించిండు మాకు అనమాట. మీరు చూసిందంటే ఆమె చూసినాం. ఇవి అన్నీ జ్ఞానం విరుద్ధం ఉన్న మాటలు పోయి, ఈ మాటలలో ఏం దమ్ము లేదు. ఇవి అన్నీ జ్ఞానంకు విపరీతమైన మాటలు. ఇవి అరే అది ఉంటేనే కనిపించాలిగా, లేనే లేడు పోయాడు. ఉంటే ఏదన్నా ఇప్పుడు చూడు, ఈ ప్రపంచంలో ఏదన్నా వస్తువు ఉంటేనే కదా కనిపించాల. అది ప్రపంచంలో లేనే లేదు, ఎట్లా కనిపించాలా? ఎట్లా దొరకాలా? ఉంటే దొరకాల. అది లేనే లేదు కదా. మరి ఓనికి దొరికింది ఇప్పటిదాకా, ఓనికన్నా దొరికింది అని నాకు చూపు. ఇప్పటిదాకా ఓనికన్నా దొరికిందా, ఓడను చూసిందా, ఓనికన్నా దొరికిందా నాకు చూపి. అన్నాడు కదా అడు, పిల్లలు ఎట్లా పుడుతున్నారు? అరే ఆడది లేదు, ఒక ఆడదానికి పుట్టదు, ఒక మగోనికి పుట్టది. ఇద్దరి కళ ఉంటేనే పుడుతున్నారు. మరి కళ ఉండగా ఎందుకు పుడతలేడు అన్నాడు. అది కళంగా కూడా వాళ్ళకి ఎందుకు పుడతలేదు? ఆ దేవుణ్ణి పుట్టిస్తేనే పుడుతున్నారు కదా అన్నమాట మాట్లాడి. నేనన్నా ఆడదనాల పరకుంటుంది, లేదా మొగోడు అన్నాల పరకుంటుంది. అయితే బిగాళ్ళలో పరకున్నది, లేదా భూమిలలో పరకున్నది. అప్పుడు అందరు ఒప్పుకున్నారు ఆ మాట. ఒప్పుకున్నారు కదా. మరి గంట కూడా అయినోడికి గంట కూడా తెలివి లేదు. అరే కళ్ళ ముందాటి మాట పోయి మన కళ్ళ ముందా. ఇక మనము ఇప్పుడు కానోడైతే దేవుడు దేవుడు అది ముసుకుంటా తత్తున్నాడు. అయినోనికి అడుగు, నిన్ను ఓడి పుట్టించిండు దేవుడు అంటాడు. అయినోనికి అడుగు, నువ్వు అయినోని అడుగు. కానోడైతే అడుగు, దేవా దేవా అనుకుంటా కొట్టుకపోతున్నా ఆరు గంగల పోని. అయినోని మాట చెప్తా, అయినోనికి అడుగు, నిన్ను ఓడి పుట్టించిండు దేవుడు అంటాడుగా. మరి మీకెళ్ళి వారేసిండా? తండ్రి లేక వచ్చినాను అని కళ్ళ ముందాటి మాట. తల్లిదండ్రితో పుట్టినాము, ఇది కళ్ళ ముందాటి మాట. దీన్నేమో తుప్ప చేస్తున్నారు, ఆ దేవుడు పుట్టించినాడు మీరికెళ్ళి. చూడు ఎట్లనే కథ. అరే ఒక తల్లితోను పుట్టాడు, ఒక తండ్రితోను పుట్టాడు, ఇద్దరి కలిస్తేనే పుడుతున్నారు.
గదే మరి ఇవన్నీ తెలుసుకున్నందుకే గురు జ్ఞానము. ఇంకేమి మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, ఈ బొట్లు పెట్టుకున్నాడు కాదు, మాలలు తింపుడు కాదు. నేను అన్నగా అప్పుడే సృష్టిని ఓడి నిర్మాణం చేసిండు. అది ఎట్లా నడుస్తున్నది, దాన్ని ఓడి నడిపిస్తున్నాడు. ఆన ఎట్లా పడుతున్నది, ఎండాకాలం ఎట్లా అవుతున్నాయి, ఆనకాలం ఎట్లా అవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటానికే గురుజ్ఞానం. ఇవన్నీ తెలుసుకున్నాడు అనుకో, అడు నిర్భ్రాంతి అయిపోయిండు. గాన్నే కిటుకున్న అంత కిటుక అంత గిన్నె. ఇలా అందరూ అనేది మాట ఎందుకు అంటున్నారు? మరి జీవుడే దేవుడు అయితే సృష్టిని జీవుడిని గుర్తించిందా? అవు జీవుడే దేవుడని మనం అంటున్నాం కదా. అయితే సృష్టిని, జగంని, భూమిని, గాలిని, నీళ్ళని, ఆకాశంని, గుట్టల్ని, నదుల్ని ఇవన్నీ జీవుడు పుట్టించిందా? అందుకు అలా చూపు అంతా కోనికి అయిపోయింది. ఆడనే కిటుకున్నది, కిటుకు ఓడిస్తే తెలుసుకున్నారో ఆడే నిర్భాంతి అయిపోయింది. ఈ కిటుకు తెలుసుకుంటానికే గురుబోధం.